అయండి. ఈ కనిపించే వాళ్ళు ఆటోలో బ్యాగ్ మర్చిపోయారండి. ఈళ్ళ కథ ఏటో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. వీళ్ళు ఒక స్టాండ్‌లో సీరియల్‌లో ఉన్న ఆటో ఎక్కారంటండి. బ్యాగ్ మర్చిపోయి సిటీకొచ్చిన తర్వాత బస్ ఎక్కేశారు. బస్ ఎక్కిన తర్వాత సగం దూరం వెళ్ళాక బ్యాగ్ గుర్తొచ్చింది. గుర్తొస్తే దిగిపోయి మళ్ళీ హడావుడిగా మా స్టాండ్‌కొచ్చారండి. మా స్టాండ్‌కొత్తే కంగారు పడుతున్నారు. బాబు ఎనకాల ఆటోలో బ్యాగ్ మర్చిపోయాము. మీకేమన్నా తెలిసిన వాళ్ళు ఉంటే ఫోన్ చేయమంటే అప్పుడు అడిగానండి వాళ్ళని. "ఏమ్మా ఎక్కడెక్కారు మీరంటే?" "పలానా చోట స్టాండ్‌లో సీరియల్‌లో ఆటో ఎక్కామండి" అంటే అప్పుడు నేనన్నాను, "సీరియల్‌లో ఆటో ఎక్కారు కాబట్టి మీకు కంపల్సరీ బ్యాగ్ దొరుకుతుందండి 80%. లేదంటే 20% మీతో ఎక్కేవాళ్ళు ఆ బ్యాగ్ గమనించి ఉంటే మీరు తీసుకోవడం మానేస్తే వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారు. ఎనకాలెట్టిన బ్యాగ్ ఆటోలో మాక్సిమం డ్రైవర్ చూడడమ్మా. అది స్టాండ్‌కొచ్చి ఎవరన్నా చెప్తేనే గాని మీరేం కంగారు పడకండి. బ్యాగ్ దొరుకుతదని" చెప్పాను నేను. నా ఆటో ఎక్కారు. ఎక్కితే ఆ స్టాండ్‌కి తీసుకెళ్తుంటే ఈలోగా వీళ్ళు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తే అతనన్నాడు, "నేను వెళ్లి కనుక్కుంటాను. ఈలోగా మీరు రండని" అతను ఫోన్ చేసాడు ఈళ్ళకి. ఈళ్ళు ఎక్కిన కాడ్నుంచి ఓ కంగారు పడుతూ అతను ఫోన్ చేస్తూనే ఉంటున్నారు. ఈలోగా మేము అక్కడికి ఆ స్టాండ్ కాడికి రీచ్ అయిపోయామండి. అతను బ్యాగ్ పట్టుకొని సంతోషంగా ఎదురు చూస్తున్నాడు. ఈళ్ళు కూడా చాలా ఆనందపడ్డారండి. అయితే అప్పుడు నేనన్నాను, "ఏండి మీరు సీరియల్‌లో ఆటో ఎక్కారు కాబట్టి బ్యాగ్ దొరికింది. అదే చాలా మంది బాబు ఈళ్ళు తొందరగా ఎళ్ళరని ఎదరికెళ్ళి ఆటో ఎక్కేస్తారు. ఆ ఆటోలో ఏ ఆటో ఎక్కుతుందన్నది వాళ్ళకి తెలీదు. రన్నింగ్ ఆటో ఎక్కేస్తారు. రన్నింగ్ ఆటోలో బ్యాగ్ మర్చిపోతే దొరకడం కష్టమవుతుంది. సీరియల్‌లో ఆటో ఎక్కడం వల్ల మీకు బ్యాగ్ దొరికింది. ఇలాగ ఎప్పుడు ప్రయాణం చేసినా కొంచెం వెయిట్ చేసినా సరే సీరియల్ ఆటోలో ఎక్కితే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయండి. మీకు బ్యాగ్ దొరికినందుకు చాలా సంతోషంగా ఉందంటే ఆళ్ళు కూడా చాలా ఆనందపడ్డారండి. మీరు కూడా ఇప్పుడు కూడా రన్నింగ్ ఆటో ఎక్కకుండా సీరియల్ ఆటోలో ఎక్కితే మీకు ఇలాంటియి దొరుకుతాయని ఆశిస్తూ వాచ్ చేసినందుకు థాంక్ యూ ఆల్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నా ఛానల్‌ని. ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. థాంక్ యూ ఆల్.